హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటుంది మీ హాస్ని రాజపుడి. ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త కొత్త కిచెన్ టిప్స్ని అయితే మీకు పరిచయం చేయబోతున్నాను. ఇంకా రాబోయే దీపావళికి అంటే ఇంకా దగ్గరలో దీపావళి ఉంది కదా, దీపావళికి పువ్వొత్తుల్ని ఎలా ఈజీగా చేసుకోవాలి, అలాగే కార్తీక మాసానికి కూడా ఉపయోగపడేలా ఎలా చేసుకోవాలనో వీడియోలో అయితే షేర్ చేయబోతున్నాను. తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి. ఇప్పుడైతే ఫస్ట్ టిప్ చూద్దాం. ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే దోశలే కానీ ఇడ్లీలే కానీ పచ్చడి చేసుకుంటూ ఉంటాం కదా. ఒక్కోసారి పచ్చడి చేసుకోవడానికి టైం లేనప్పుడు ఈ విధంగా చేసేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చూడండి, మా ఇంట్లో మామిడికాయ పచ్చడి అయితే ఉంటుంది కదా, ఇదైతే నేను బయట నుంచి కొనేది, నేను పెట్టినది అయితే అయిపోయిందనమాట. అందుకని మార్కెట్ నుంచి అయితే తెచ్చుకున్నాను. ఇంకా మామిడికాయ పచ్చడి అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి ఇలా అయితే చేయండి. కొద్దిగా మామిడికాయ పచ్చడిని తీసుకొని అంతే క్వాంటిటీలో పెరుగు ఉంటుంది కదా, ఇంట్లో గడ్డ పెరుగు ఉంటుంది కదా, ఆ పెరుగునైతే వేయండి. ఇలా పెరుగు మామిడికాయ పచ్చడి రెండింటిని బాగా కలిపేసేయండి. ఇంకా మనం మళ్ళీ సపరేట్గా చట్నీ అంటూ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ కొన్ని సెకండ్లోనే మనమైతే పచ్చడిని అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇదైతే చాలా చాలా బాగుంటుంది. ఇది కొత్తగా ఉంటుంది. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఇంకా లొట్టలు వేసుకుంటూ తినేస్తారనమాట. ఎందుకంటే కారం తక్కువగా ఉంటుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. కాబట్టి పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా చాలా బాగుంటుందండి. మనకి చట్నీ చేసే టైం లేనప్పుడు దోశలేకి ఇడ్లీలేకి ఈ చట్నీని అయితే ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ అండి, చూడండి, మనమైతే టీ ఫిల్టర్ని రోజు వాడుతూ ఉంటాం కదా, పాలు వడగడుతూ ఉంటాము, ఇంకా టీ వడగడుతూ ఉంటాము. ఇవి ఇలా మనం రోజు వాడి ఇలా చూడండి, ఇలా మొత్తం అంతా చూడ్డానికి కూడా మట్టి మట్టి పేరుకొని పోయినట్లుగా అలా అయిపోయింది. అలాగే కొద్దిగా స్మెల్ కూడా వస్తూ ఉంటాయి మనం పాలు వడగట్టినప్పుడు. అలా స్మెల్ రాకుండా ఉండాలి అని అంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. అలాగే టీ వడగట్టినప్పుడు కూడా ఒకసారి టీ అంతా జిడ్డు జిడ్డుగా అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే మనం అంట్రుల్లో వేసామనుకోండి, ఏదైనా ఆయిల్ ఉంటే ఈ టీ ఫిల్టర్లకి పడి ఇవి జిడ్డు జిడ్డుగా అయిపోయి మనం టీ చేసినప్పుడు కూడా టేస్ట్ అనేది ఉండదన్నమాట. అందుకోసమని ఇలా గిన్నెలో వాటర్ తీసుకొని దాంట్లో కొద్దిగా విమ్ లిక్విడ్ వేసేసి ఇలా స్టవ్ పైన పెట్టేసి బాగా వేడైన తర్వాత ఆ వాటర్ వేడెక్కిన తర్వాత ఈ విధంగా ఈ టీ ఫిల్టర్ని అయితే పెట్టేసేయండి. ఇలా కొద్దిసేపు ఒక 5 మినిట్స్ పెట్టేసామంటే దాంట్లో ఉండే జిడ్డు మొత్తం పోతుందన్నమాట. అలాగే మురికి ఉన్నా పోతుంది. మనకి దానికి ఆ గిన్నె వేడిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా చల్లారేంత వరకు ఆ గిన్నె కానివ్వద్దండి. ఎందుకంటే అది మెల్ట్ అయిపోతాయి అన్నమాట, ఇవి ప్లాస్టిక్వి కాబట్టి. అదే స్టీల్వి అయితే డైరెక్ట్గా స్టార్టింగ్ నుంచి ఉడకబెట్టేయచ్చు, కానీ ఇవి ప్లాస్టిక్వి కాబట్టి మెల్ట్ అయిపోతాయి. తర్వాత ఒకటి పాతది బ్రష్ ఉంటే తీసేసుకొని ఈ విధంగా మనం రుద్దేశామంటే చూడండి ఎంత మురికి అనేది వస్తుందో. మనకు తెలియకుండానే దీంట్లో చాలా మురికి ఉండిపోతుందన్నమాట. ఇలా కనుక రుద్దేశామంటే నీట్గా పోతుంది, కొత్త వాటిలో అయిపోతాయి అన్నమాట. అలాగే స్మెల్ అనేది లేకుండా పోతాయి. మనము పాలు పోయించుకున్నప్పుడు కూడా పాలను వడగడుతూ ఉంటాం కదా, పాలు వడగట్టి కూడా పాల వాసన వస్తూ ఉంటాయి. దాంతో మళ్ళీ మనం టీ వడగట్టినా కూడా టీ కూడా పాల వాసన వస్తుందన్నమాట. అలా రాకుండా ఉండాలంటే ఇలా అయితే చెయ్యండి. ఇది మనం వాడిన బ్రష్ కాకుండా ఒక 10 రూపీస్ది కనుక మనం కొని కిచెన్లో పెట్టుకున్నామంటే ఇలా మనము వన్ రూమ్లో వాడే వస్తువులను క్లీన్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇలా చేసామంటే మనకి నీట్గా ఉంటాయి, స్మెల్ అనేది ఉండదు. అలాగే టీ చేసుకున్న పాలు వడగట్టిన ఏది చేసుకున్నా కూడా బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా నీట్గా ఉంటాయన్నమాట. చూడండి ఎంత మురికైతే వచ్చేసిందో. ఇలా కనుక మనము వీక్లీ వన్స్ చేసుకున్నామంటే మనకి నీట్గా ఉంటాయన్నమాట. చూడండి, ఇప్పుడైతే కొత్త వాటిలో అయిపోయాయి. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనము పెసలు కానీ ఏదైనా సరే కిరాణం సరుకులు తెచ్చుకున్నప్పుడు కొన్ని వాడుకున్న తర్వాత ఇంకా పోయడానికి డబ్బా లేనప్పుడు కానీ, లేదు అని అంటే ఇంకా ఇలానే ఉండనియలే అని పెట్టేసుకుంటూ ఉంటాము. కానీ అలా పెట్టుకోవడం వల్ల దాంట్లోకి చీమలు పురుగులు ఎక్కుతూ ఉంటాయి. మరి దీన్ని డబ్బాలో పోయాల్సిన అవసరం లేకుండా సీల్ చేయాలంటే ఇలా అయితే చేయండి. ఇలా ఒక న్యూస్ పేపర్ అయితే మనకి ఆ కిరాణం సరుకులు ఉంటాయి కదా, ఆ సరుకుల ప్యాకెట్ పైన అలాగే కిందికి ఉండేటట్టు ఇలా పెట్టేసేయండి. దానిపైన మనం డైరెక్ట్గా ఇలా మనము చాకును వేడి చేసేసి రుద్దేశామంటే ఒక్కోసారి మెల్ట్ అయిపోతుంది అనమాట కవరు. అలా కాకుండా ఇలా పేపర్ని పెట్టేసి అన్నామంటే చూడండి, ఇదైతే ఇలా సీల్ చేసినట్లుగా అయిపోయింది. చాకు కొద్దిగా ఎక్కువగా వేడైంది కాబట్టి ఈ విధంగా కొద్దిగా పేపర్ అయితే అతుక్కుంది అనమాట. చాకు కొద్దిగా వేడి తక్కువగా చేసామంటే మనకి నీట్గా మెల్ట్ అయిపోయి మనకి ఇలా లాక్ అయిపోతుంది అనమాట. ఇంకా వేరే డబ్బాలో పోసుకోవాల్సిన అవసరమే ఉండదు. ట్రై చేయండి. అలాగే పురుగులు కూడా దూరకుండా
పట్టకుండా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే పెరుగును ఎక్కువగా మనము తోడు పెట్టుకొని మనం రోజు తింటూ ఉంటాం కదా. ఎంత అన్నం ఎన్ని రకాలు తిన్నా కూడా లాస్ట్లో ఒక్క ముద్దనైనా పెరగన్నం తినందే చాలామందికి అయితే కడుపు నిండదు. మరి పెరుగు మనం ఎక్కువగా మిగిలినప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేశామంటే, ఇప్పుడు వాతావరణం చల్లగా ఉంది కాబట్టి తొందరగా జలుబులు చేస్తూ ఉంటాయి చల్లటి పెరుగు తినడం వల్ల. మళ్ళీ బయట పెట్టేసామంటే కొద్దిగా పులిసినట్టుగా అయిపోతుంది, స్మెల్ కూడా వస్తుంది. అలా పెరుగు పులియకుండా ఉండాలి, స్మెల్ రాకుండా ఉండాలంటే ఇలా చూడండి, పెరుగులో ఒక చిన్న కొబ్బరి ముక్క వేసి ఎండు కొబ్బరిని వేసేసి పెట్టేసేయండి. ఇంకా పెరుగు అనేది స్మెల్ రాకుండా అలాగే తీయగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి, మనమైతే చపాతీని అయితే చేస్తూ ఉంటాం కదా. మన ఇంటికి ఎక్కువ మంది బంధువులు వచ్చినప్పుడు చపాతీ పలక ఒక్కటే ఉన్నప్పుడు దానిపైన ఎక్కువ చపాతీలు చేయాలంటే ఒక్కరమే చేయలేము కదా. మరి అలాంటప్పుడు కానీ లేదంటే ఎక్కడికైనా మనం టూర్లకు వెళ్ళినప్పుడు కానీ ఇలా మనం చపాతీ పలకను కూడా తీసుకొని వెళ్ళలేం కాబట్టి ఈ విధంగా పేపర్ ప్లేట్ ఉండింది అనుకోండి, ఎలాగో మనము ఫ్యామిలీ మొత్తం పోయామంటే భోజనం చేయడానికి అనేసి పేపర్ ప్లేట్లను తీసుకొని వెళ్తూ ఉంటాం కదా. దీనిపైన కనుక మనం చపాతీ చేసుకున్నామంటే ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఒక్క పేపర్ ప్లేట్ ఉంటే చాలు, 100 చపాతీలనైనా 100 పూరీలనైనా ఈజీగా చేసేసుకోవచ్చు. అలాగే ఇంటికి బంధువులు వచ్చినప్పుడు కూడా మనము ఒక్కరమే చపాతీ పీట పైన ఎక్కువ చపాతీలు చేయలేం కాబట్టి ఇలా పేపర్ ప్లేట్ల పైన చేసుకున్నామంటే మనము అందరం కలిసి చేసుకోవచ్చు. అలాగే ఒక్కరికే ఎక్కువ పని లేకుండా ఉంటుంది, అందరూ చేయొచ్చు అనమాట. ఈ పేపర్ ప్లేట్ల వల్ల మనకి చాలా ఉపయోగము. అలాగే చూడండి, ఇప్పుడైతే చపాతీని అయితే కాలుస్తూ ఉన్నాం కదా. ఎప్పుడైనా సరే చపాతీని కాల్చేటప్పుడు ఒకే సైడు ఎక్కువసేపు కాల్చకూడదనమాట. ఇంకొక చపాతీ కూడా చేస్తున్నాను, చూసేసేయండి. చూడండి అసలు ఎంత బాగా వస్తుందో, మనకి నీట్గా వస్తాయన్నమాట. మనకి ఫాస్ట్గా రుద్దుకోవడానికి కూడా అవుతుంది. అలాగే మనకి పిండి కూడా సైడ్లకి ఇదంతా కింద పడకుండా ఉంటుంది అనమాట. పిండి కూడా తక్కువగా పడుతుంది. అలాగే మనం ఇలా ఆయిల్ను వేసుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఒకే సైడ్ ఎక్కువసేపు కాల్చకుండా ఇలా వెంటనే తిప్పుతూ కాల్చుకోవడం వల్ల మనకి మాడకుండా ఉంటాయి, అలాగే బాగా కాలుతాయి అన్నమాట. అలాగే మనకి స్మూత్గా మెత్తగా ఉంటాయన్నమాట, సాఫ్ట్గా. ఇలా చూడండి, 2 వేలతో తుంచితే తునిగేలాగా చాలా స్మూత్గా ఉన్నాయన్నమాట. చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా బాగుంటాయి అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. మనం ఒక రోజంతా పెట్టుకున్నా కూడా అస్సలు ఒట్టిగా కావు, అలాగే స్మూత్గా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనము విక్స్ ఉంటుంది కదా, విక్స్తో ఇలా కనుక చేసామంటే చాలా మటుకు పిల్లలకి ఎక్కువగా జలుబు చేసి ముక్కుల్లో నీళ్ళు కారి అసలు ఊపిరాడకున్నట్లుగా అయిపోతూ ఉంటుంది కదా. నైట్ టైం అలా అయిందంటే ఇంకా ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటాము. అలాంటప్పుడు మనము విక్స్ దొమ్మలకు పూసేసి తర్వాత ఈ విధంగా కాటన్లో కొద్దిగా విక్స్ను పెట్టేసి దీన్ని మనం చెవులో కనుక పెట్టేశామంటే ఇది ఈ స్మెల్కి మనకి ముక్కులో నీళ్లు కారడము, అలాగే ఊపిరి ఆడకుండా ఉండడం అవన్నీ తగ్గిపోతాయి అన్నమాట. అలాగే జలుబు చేసినప్పుడు తలనొప్పి కూడా వస్తుంది కదా, తలనొప్పి కూడా తగ్గుతుంది. చాలా బాగా ఉపయోగపడుతుందండి. పిల్లలకు కానీ పెద్దలకు కానీ జలుబు చేసినప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఆయిల్ని అయితే వాడుతూ ఉంటాం కదా, హెయిర్ ఆయిల్ని. ఆయిల్ అయిపోయిన తర్వాత ఆ డబ్బాను ఎందుకో కొందుకు వాడుకుందామని అనుకుంటూ ఉంటాము. కానీ దీనిపైన ఇలా పేర్లు ఉన్నాయి కదా, ఆ పేర్లని మనం ఎలా రిమూవ్ చేయాలని ఆలోచిస్తూ ఉంటాము. ఇలా చేశారంటే చూడండి ఈజీగా పోతుంది అనమాట. మన ఇంట్లో నెయిల్ పాలిష్ రిమూవర్ ఉంటుంది కదా, దాన్ని కొద్దిగా అప్లై చేసేసి ఇలా రుద్దామంటే మొత్తం ఆ అక్షరాలన్నీ పోతాయి అన్నమాట. మనం దీన్ని వేరే దానికి ఏదానికైనా యూజ్ చేసుకోవాలన్నప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. అలాగే దీన్ని కట్ చేసేసుకొని దీనికి ఏదైనా ఒక డిజైన్ది స్టిక్కర్ ఉంటే అది ఎతికిచేసి పిల్లలకి టేబుల్ పైన, అంటే వాళ్ళ రీడింగ్ టేబుల్ ఉంటుంది కదా, దానిపైన పెట్టేసామంటే పెన్సిళ్ళు, రబ్బర్లు అవన్నీ పెట్టుకోవడానికి బాగుంటుంది అనమాట. పెన్నులు అవన్నీ చాలా బాగుంటుంది. ఇలా తీసేసేయండి. దీనిపైన కావాలంటే స్టిక్కర్ వేయండి, లేదంటే డైరెక్ట్గా ఇలానే పెట్టేసుకున్నా కూడా బాగుంటుంది. ట్రై చేయండి. అలాగే మనకి ఈ స్టిక్కర్స్ని చూడండి, ఈ మనకి నెయిల్ పాలిష్ రిమూవర్ తోటి దీనిపైన ఉండే అక్షరాలను మొత్తం నీట్గా రిమూవ్ చేయొచ్చు అనమాట. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే టిప్ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియోని అయితే షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇలా రోట్లో దంచుకుంటూ ఉంటాం కదా. మనం రోట్లో దంచినప్పుడు ఇలా టేస్టీగా ఉంటుందనేసి ఎక్కువ మంది రోట్లో అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుతూ ఉంటారు. కానీ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుతాం, కానీ ఇంకా రోల్ను వెంటనే క్లీన్ చేయాలంటే క్లీన్ చేయలేము. ఎందుకంటే మనం వంట చేసుకుంటూ దంచేస్తాము, ఇంకా పక్కన పెట్టేస్తామన్నమాట. అది మరుసటి రోజుకి ఎక్కువ స్మెల్ వస్తూ ఉంటుందన్నమాట. మనం దంచినప్పుడు మంచి స్మెల్ వస్తుంది, కానీ ఒక రోజు 2 రోజులు అలానే పెట్టేసామంటే బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. దాన్ని మళ్ళీ
నార్మల్గా కడిగినా కూడా అల్లం వెల్లుల్లి స్మెల్లే వస్తుందన్నమాట. మరి ఆ స్మెల్ పోవాలి అని అంటే ఒక న్యూస్ పేపర్ని తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా తుంచి ఇలా ఆ రోట్లో వేసేసి వాటర్ పోసి ఒక్క 5 మినిట్స్ అలానే వదిలేసేయండి. తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఆ పేపర్లని ఇలా రుబ్బినట్లుగా అలాగే దంచినట్లుగా అనాలి. తర్వాత దాంతోటే ఈ విధంగా పేపర్స్ తోటే ఇలా రుద్దేసేయాలన్నమాట. ఇలా చేయడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన కానీ ఇంకా ఏదైనా గరం మసాలాలు ఏదైనా దంచినప్పుడు కూడా ఆ స్మెల్ పోవాలంటే ఇలానే చేసామంటే దానికి ఉండే స్మెల్ మొత్తం పోతుందన్నమాట. మనకి రోల్ అనేది మళ్ళీ నార్మల్గా అయిపోతుంది. బ్యాడ్ స్మెల్ అనేది ఉండదు. అలాగే మనం ఏదైనా దంచుకోవాలన్నా కూడా ముందు దంచిన స్మెల్ కూడా తెలియదన్నమాట. అంత నీట్గా క్లీన్ అవుతుంది ఇలా పేపర్స్తో రుద్దడం వల్ల. ఇలా పేపర్స్తో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎంత బ్యాడ్ స్మెల్ ఉన్నా కూడా పోతుంది. మిక్సీ జార్లో కూడా ఒక్కోసారి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేసి కడగకపోయినామంటే మరుసటి రోజుకి ఎక్కువ స్మెల్ వస్తుంది కదా. అలాంటప్పుడు ఇలా కొన్ని పేపర్స్ వేసి మిక్సీ తిప్పేసి తర్వాత కడిగేసేయండి. ఇంకా బ్యాడ్ స్మెల్ మొత్తం పోతుంది. ఫ్రెష్గా అయిపోతుంది. నీట్గా కూడా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము జాజికాయతో ఇలా కనుక చేసామంటే మన ఫేస్ పైన ఉండే మంగు మచ్చల్ని తగ్గించుకోవచ్చు. ఇది మీకు తెలుసా? తెలిస్తే కమెంట్ చేయండి. ఇలా మనము ఎటువంటి క్రీములు వాడాల్సిన అవసరం లేకుండా ఇలా జాజికాయ ఒక్కటి ఉంటే చాలండి. ఇంకా మన ఫేస్ పైన మంగుమచ్చల్ని అసలు మనకి ఫేస్కు మంగుమచ్చలు ఉన్నాయా అని కూడా తెలియనట్లుగా అయిపోతుందన్నమాట. ఏం లేదండి, మనం రోజు ఇలా ఒకటి ఏదైనా గరుకుగా ఉండే రాయి పైన కొద్దిగా పాలను వేసుకుంటూ ఇలా జాజికాయనైతే ఇలా బాగా రుద్దాలన్నమాట. అది పేస్ట్ అనేది వస్తుంది కదా. ఆ పేస్ట్ని మనము మంగుమచ్చలు ఎక్కడైతే ఉంటాయో ఆ ప్లేస్లో అప్లై చేయాలి. ఇలా డైలీ చేయాలండి. ఒక్కరోజు 2 రోజులు చేసి అవి పోలేదు అంటే పోవు. మనం ఏ క్రీములు వాడినా కూడా అస్సలు మంగుమచ్చలు అనేది ఒక 10 రోజులకు 20 రోజులకు పోవు ఏదైనా సరే. ఇలా మనము ఇది న్యాచురల్ హోమ్ రెమెడీ కాబట్టి మనం ఇది కొద్దిగా లాంగ్ ప్రాసెస్లోనే ఉంటుంది, కానీ ఇంకా పర్మనెంట్ సొల్యూషన్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా ఒక్కసారి పోయిందంటే మళ్ళీ రాదు. చాలామందికి వంశపారంపర్యంగా కూడా మంగుమచ్చలు వస్తూ ఉంటాయి. మరి అలాంటి వాళ్ళు ఈ విధంగా కనుక మనం జాజికాయతో ఇలా రుద్దేసి మనం ఈ క్రీమ్ను కనుక అప్లై చేసామంటే ఇది మనము 1 మంత్ రోజు అప్లై చేసామంటే తగ్గిపోతుందన్నమాట. మంగుమచ్చలు పూర్తిగా తగ్గిపోతాయి. ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. సైడ్ ఎఫెక్ట్స్ అస్సలు ఉండవు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, ఫస్ట్ ఒక చిన్న గిన్నెనైతే తీసుకోండి. దాంట్లో ఫుడ్ కలర్ మన దగ్గర కొద్దిగానే ఉంది. మనం బిర్యానీ చేయాలనుకుంటున్నాము, లేదంటే ఏదైనా స్వీట్ రెసిపీ చేయాలనుకుంటున్నాము, మన దగ్గర కొద్దిగానే ఉంది అన్నప్పుడు ఇలా అయితే చేయండి. ఆ గిన్నెలో ఆ కలర్ని అయితే వేసేసుకోండి. కొద్దిగా ఉన్నా సరే మనకి ఎంత కావాలనో అంత అయిపోతుందన్నమాట. ఎలా అయిపోతుంది అనుకుంటున్నారా? దీంట్లో పాలనైతే వేయండి. ఆ ఫుడ్ కలర్లో పాలను వేసేసి కలిపేసేయండి. మనం నార్మల్గా అయితే వాటర్ వేసి కలుపుతాం కదా, వాటర్ ప్లేస్లో పాలను వేసి కలిపేసేయండి. ఇంకా అంతేనండి, మనకి ఇదైతే రెడీ అయిపోతుంది. మనకి కొద్దిగా కలర్ ఉన్నా సరే మనకి ఎక్కువగా అయిపోతుంది అనమాట. మనం ఏది చేసుకోవాలన్నా ఫుడ్ కలర్ తక్కువగా ఉంది అని ఆలోచించకుండా ఈ విధంగా పాలను వేసి కలిపేసుకొని మీరైతే చేసేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే యాలుకలను అంటే ఇలాచీలను అయితే తెచ్చుకుంటాం కదా, అవి మనము కొన్ని రోజులు అలానే పెట్టేసామంటే ఎండిపోయినట్లుగా అయిపోతూ ఉంటాయి. అలాగే మనకి ఆ స్మెల్ కూడా బయటికి పోతూ ఉంటుందన్నమాట. అలా ఎండిపోయినట్టుగా లేకుండా ఇలానే గ్రీన్ కలర్లో ఉండాలి, ఫ్రెష్గా ఉండాలి, స్మెల్ కూడా పోకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే చేయండి. మనం లవంగాలతో చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి కదా, స్వీట్లో అలాగే నాన్ వెజ్లో వేస్తూ ఉంటాము. అలాగే మౌత్ ఫ్రెషనర్గా కూడా చాలా బాగా పనిచేస్తాయి. ఈ యాలుకల్లో కొద్దిగా షుగర్ని అయితే వేసేసేయండి. షుగర్ని వేసేసి బాగా కలిపేసి ఇంకా పెట్టేసామంటే మనకి ఎన్ని రోజులున్నా కూడా అవి ఎండిపోయినట్లుగా కాకుండా అలానే ఉంటాయి. స్మెల్ కూడా పోదు. చాలా ఫ్రెష్గా చాలా నీట్గా ఉంటాయి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే ప్రతిరోజు చీపురుని అయితే వాడుతూ ఉంటాం కదా, ఒక్కొక్కసారి తడిలో ఊడుస్తూ ఉంటాము. తడిలో ఊడ్చడం వల్ల అది ఆరక స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. మరి స్మెల్ రాకుండా ఉండాలి, పొరక ఎప్పుడు నీట్గా ఉండాలి, అలాగే బ్యాక్టీరియా అవి చేరకుండా ఉండాలి అని అంటే దానిపైన ఉండే తడిని అయితే తీసేయాలన్నమాట. మరి తడిని ఎలా తీయాలి అనుకుంటున్నారా? ఏం లేదండి, ఎండ ఉంటే ఎండకు పెట్టేసేయండి. లేదు ఎండ లేదు, వర్షాలు పడుతున్నాయి అన్నప్పుడు ఈ విధంగా పౌడర్ని అయితే చల్లండి. ఏ పౌడర్ అయినా పర్లేదు. మన ఇంట్లో ఏదైనా డే టైప్
అయిపోయిన పౌడర్లు మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా, పడేయకుండా ఈ విధంగా చల్లేసుకున్నామంటే మనకి ఆ పొరకకి అంటే చీపురుకు ఉండే స్మెల్ అంతా పోతుంది. అలాగే తడి అంతా ఈ పౌడర్ అనేది పీల్చేస్తుంది అనమాట. ఇంకా స్మెల్ అనేది లేకుండా ఫ్రెష్గా ఉంటుంది. అలాగే బ్యాడ్ స్మెల్ కూడా రాదు. పౌడర్ చల్లడం వల్ల నీట్గా ఉంటుంది అనమాట. మనకి బ్యాడ్ స్మెల్ వచ్చిందనుకో ఇల్లు ఊడ్చేటప్పుడు ఇల్లు మొత్తం అదే స్మెల్ వస్తుంది. అలా కాకుండా ఇలా పౌడర్ని అయితే వేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే సాల్ట్ను ఇలా డబ్బాలో పోసి పెట్టుకుంటాం కదా, పోసి పెట్టుకున్న తర్వాత మనం అలానే పెట్టేసామంటే కొద్దిగా మూత లూజుగా ఉన్నా, లేదు అని అంటే మూత గట్టిగా పెట్టినా కూడా ఒక్కొక్కసారి సాల్ట్ అనేది చెమ్మ మాదిరి అంటే చెమ్మ చేరి మొత్తం తడి తడిగా అయిపోతూ ఉంటుంది, మనకి పొడి పొడిగా రాలేదన్నమాట. అలా కాకుండా ఉండాలి, ఎప్పుడు సాల్ట్ అనేది పొడి పొడిగా ఉండాలి అని అంటే ఆ సాల్ట్ డబ్బాలో ఈ విధంగా ఒక చెక్క గరిటెని అయితే పెట్టేసేయండి. ఇలా చెక్క గరిటెను పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ తడిని అంతా ఈ చెక్క గరిటె పీల్చేస్తుంది అనమాట. పీల్చడం వల్ల మనకి చెమ్మ అనేది రాకుండా మనకి సాల్ట్ అనేది అలానే పొడి పొడిగా ఉంటుంది. అలాగే ఒకవేళ చెక్క గరిటె ప్లేస్లో మన ఇంట్లో కొబ్బరి చిప్ప ఉంటుంది కదా, దాన్నైనా సరే పెట్టేసేయచ్చు. అది పెట్టినా కూడా చెమ్మ చేరకుండా చెమ్మనంతా పీలుస్తుంది కాబట్టి ఎప్పుడు సాల్ట్ పొడి పొడిగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే చపాతీ కానీ లేదంటే దోశ కానీ వేసుకునేటప్పుడు పెన్నాన్ని ప్రతిసారి కడుగుతాము. అలా కడగడం వల్ల పెన్నానికి ఉండే పైన కోటింగ్ అంతా పోతుందన్నమాట. పెన్నాన్ని ప్రతిసారి కడగాల్సిన అవసరం లేదు. ఇలా పెన్నాన్ని స్టవ్ పైన పెట్టేసి లైట్గా వేడెక్కేటప్పుడు ఇలా టిష్యూ పేపర్తో కనుక తూర్చామంటే చూడండి ఆ పెన్నెం పైన ఉండే జిడ్డు కానీ మురికి కానీ అంతా వచ్చేస్తుంది. మనము ప్రతిసారి పెన్నాన్ని కడగాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా ఒక టిష్యూ పేపర్తో తూర్చేసుకోండి, నీట్గా ఉంటుంది. తర్వాత మనం చపాతీ కాల్చుకోవాలన్నా పూరీలు కాల్చుకోవాలన్నా కాల్చుకోవచ్చు అనమాట. అలాగే మనం ఎప్పుడైనా సరే మంట ఎక్కువగా పెట్టి ఏదైనా సరే దోశలైనా కానీ ఇలా చపాతీలైనా పుల్కలైనా కూడా చేయకూడదు. మంట ఎక్కువగా పెట్టడం వల్ల అవి తొందరగా మాడిపోతాయి, లోపల కూడా కాలవన్నమాట. ఈ విధంగా అయితే కాల్చుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము మిక్సీ జారు రోజు వాడుతూ ఉంటాం కాబట్టి ఒక్కొక్కసారి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదా, మనం ఏదైనా పట్టినప్పుడు దాంట్లో ఏదైనా ఇరుక్కొని అదే స్మెల్ వస్తూ ఉంటుంది. మరి స్మెల్ పోవాలి, నీట్గా ఉండాలి అని అంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి, మనకి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. చూడండి అలాగే మనకి ఆ బ్లేడ్ల కింద కూడా ఏదో అవి ఇవి మనం పట్టినప్పుడు దాని కిందికి పోయేసి అది ఎక్కువ స్మెల్ వస్తూ ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు కొద్దిగా విమ్ లిక్విడ్ అలాగే కొద్దిగా సాల్టు అలాగే కొద్దిగా వంట సోడాను వేసేసి ఇలా లేదంటే నిమ్మరసం ఏదైనా సరే వేసేసి తిప్పేసేయండి. ఇలా తిప్పేసేసి మనము ఇంకా నార్మల్ వాటర్తో కడిగేసామంటే మనకి మిక్సీ జార్ అనేది నీట్గా ఉంటుందన్నమాట. మనకి ఫ్రెష్గా ఉంటుంది, అసలు బ్యాడ్ స్మెల్ అనేది రాదు. అలాగే ఆ బ్లేడ్ల కింద ఏదైనా ఉన్నా కూడా మనం ఫుడ్ పార్టికల్స్ అవి కూడా పోతాయన్నమాట. చాలా బాగా యూజ్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, నెక్స్ట్ టిప్ ఏంటంటే మనమైతే ఇలాంటి కటింగ్ ప్లేట్లను అయితే వాడుతూ ఉంటాము కదా, ఇది రోజు వాడము, ఎప్పుడో ఒకసారి అవసరం అన్నప్పుడు వాడుతూ ఉంటాము, ఇంకా పక్కన పెట్టేస్తూ ఉంటాము. మరి దీన్ని రోజు వాడం కాబట్టి ఇది పక్కన పెట్టేసినప్పుడు ఎక్కువగా రస్ట్ పట్టేసి అదంతా టైట్గా అయిపోయి అసలు ఫ్రీగా మనం ఓపెన్ చేయడానికి కూడా రాదనమాట, పట్టేసినట్లుగా అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి, రస్ట్ పట్టకుండా ఉండాలి అని అంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఏం లేదు, మన ఇంట్లో వ్యాజ్లిన్ అయితే ఉంటుంది కదా, వ్యాజ్లిన్ అయితే తీసుకొని ఇలా మొత్తం అప్లై చేయండి. ఇలా అప్లై చేయడం వల్ల మనకి అది రస్ట్ పట్టడం కానీ అలాగే అది పట్టేసినట్లుగా ఉండడం కానీ ఉండదన్నమాట. ఇలా అప్లై చేసేసి ఒక 10 మినిట్స్ అలానే నాననిచ్చి తర్వాత ఒక టిష్యూ పేపర్తో తూర్చండి. అసలు దానికి ఉండే రస్ట్ మొత్తం పోతుంది, అలాగే నీట్గా ఉంటుందన్నమాట, మనకి ఫ్రీగా మూవ్ అవుతుంది. చూడండి రస్ట్ ఎంత వస్తుందో, నేను వెంటనే తుడుస్తున్నాను వీడియోలో చూపించడానికి అనేసి. ఇంకా ఒక 10 నిమిషాలు నానబెట్టామంటే చాలా బాగా పోతుందన్నమాట. ఇలా మనం ఒక 10 నిమిషాలు నానబెట్టేసి తూర్చామంటే దానికి ఉండే రస్ట్ మొత్తం పోయి నీట్గా ఉంటుంది, కొత్త దానిలా ఉంటుందన్నమాట. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే పట్టేసినట్లుగా కూడా అస్సలు ఉండదన్నమాట. మనం వ్యాజ్లిన్ అప్లై చేసి పెట్టడం వల్ల కూడా రస్ట్ పట్టదు, అలాగే మనకి స్మూత్గా మనం కావాలన్నప్పుడు వాడుకోవడానికి మూవ్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్పు, ప్రతి ఒక్క ఆడవారికి బాగా ఉపయోగపడే టిప్పు, ముఖ్యంగా ఈ దీపావళికి అలాగే కార్తీక మాసానికి. చూడండి మనం ఇలా స్మాష్ చేసేది తెచ్చుకుంటాం కదా, దీన్ని మనం ఇలా దీపాలను చేసుకోవడానికి పువ్వొత్తులను చేసుకోవడానికి వాడుకోవచ్చని మీకు తెలుసా? తెలిస్తే కమెంట్ చేయండి. ఎంత బాగా పనిచేస్తుందో మీరే చూసేసేయండి. మనమైతే కాటన్ అయితే తీసుకుంటాం కదా, కాటన్ని తీసుకొని ఇలా మనకి ఈ ఒక్కటి ఉంటే చాలండి, ఇంకా ఎన్ని ఒత్తులనైనా ఎవరితో పని లేకుండా మనం ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ దీపావళికి మన ఇంటిని అందంగా అలంకరించుకోవచ్చు. అలాగే ఇంకా దీపావళి అయిపోయిన వెంటనే కార్తీక మాసం కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి కార్తీక మాసంలో దీపాలను వెలిగించడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట.
ఏం లేదండి, పాలనైతే తీసుకోండి. ఇలా పాలను తీసుకొని ఫస్ట్ ఇలా కొద్దిగా కాటన్ తీసుకొని ఇలా రౌండ్ బాల్స్ మాదిరి చేసి పక్కన పెట్టేసుకోండి. మీకు లావుగా కావలిస్తే లావుగా చేసుకోండి ఈ బాల్స్ని కూడా. లేదు అని అంటే ఇలా నేనైతే చూడండి ఒకటి చిన్నగా చేశాను. ఇలా చిన్నగా కావాలంటే చిన్నగా కూడా చేసేసుకోవచ్చు. ఎలా అయినా సరే మీకు పువ్వొత్తులు చిన్నగా కావాలన్నా పెద్దగా కావాలన్నా దాన్ని బట్టి చేసేసుకోండి. తర్వాత ఇలా ఇంకా మళ్ళీ ఇలా కాటన్ అయితే తీసుకొని ఆ కాటన్ మధ్యలో మనం చేసుకున్న ఆ బాల్ను పెట్టేసేసి తర్వాత ఇలా చుట్టేసేసి ఇంకా దీనికి పెట్టేసి ఆ హోల్లో నుంచి ఇలా అన్నామంటే చూడండి ఎంత బాగా వచ్చిందో పువ్వొత్తి అయితే నీట్గా వచ్చింది. అలాగే మనకి ఒత్తి బాగా పెద్దగా రావడం వల్ల మనం ఎక్కువసేపు వెలిగించుకోవచ్చు అనమాట. ఇలా చూడండి, ఇలా అన్నీ మళ్ళీ ఆ కాటన్లో పెట్టేసి ఇంకొక బాల్ ఇలా అనేసామంటే మనకి ఒత్తి అనేది బాగా వస్తుంది. అలాగే కింద కూడా రౌండ్గా వస్తుంది, మనకి పడిపోకుండా ఉంటుందన్నమాట. మనం వెలిగించినప్పుడు పడిపోవడము అలా లేకుండా నీట్గా ఉంటుందన్నమాట. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా ఇలా చేసుకున్నామంటే మనకు ఈజీగా చేసుకోవచ్చు. అలాగే మనకి అప్పటికప్పుడు చేసుకోవాల్సిన అవసరం లేకుండా ముందుగానే మనం తయారు చేసి పెట్టేసుకున్నామంటే మనకి దీపావళి రోజు ఎక్కువ హడావిడి లేకుండా గందరగోళం లేకుండా మనము ఎన్ని దీపాలు కావాలంటే అన్ని దీపాలను అయితే వెలిగించుకోవచ్చు అనమాట. మనము పిండి దీపాలు వెలిగించుకోవాలంటే పిండితో చేసుకోవచ్చు. అది ఇంకొక వీడియోలో చేసి చూపిస్తాను. చూడండి, ఈ విధంగా అయితే మీరైతే తయారు చేసుకోండి. మీకు ఎన్ని ఒత్తులు కావలిస్తే అన్ని ఒత్తులను అయితే ఈజీగా క్షణాల్లో చేసేసుకోవచ్చు అనమాట. మనకి నేనైతే మీకు చూపెట్టడానికని ఇంత నిదానంగా చేస్తున్నా, కానీ లేదంటే ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అనమాట. ఇలా మనము ఒక కాటన్ తీసేసుకొని దాన్ని ఇలా అనేసి దాంట్లో బాల్ పెట్టేసి ఇలా అన్నామంటే మనకి రౌండ్గా వస్తుంది, నీట్గా వస్తుంది, అలాగే అస్సలు పడిపోదు అనమాట. ఇలా చేసేసుకోండి. చూడండి, మనకి ఎన్ని కావలిస్తే అన్ని అయితే చేసేసుకోవచ్చు అనమాట. తర్వాత ఈ ఒత్తులకి మనము కలర్ఫుల్గా ఉండాలి అని అంటే ఇలా కొద్దిగా కుంకుమను ఇలా వాటర్లో కానీ పాలల్లో కానీ కలిపేసుకొని ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టుకున్నామంటే చూడడానికి కూడా అందంగా కనిపిస్తాయి. వెలిగేటప్పుడు కూడా చాలా అందంగా ఉంటాయన్నమాట. చూడడానికి కూడా చూడండి కలర్ఫుల్గా చాలా చక్కగా ఉన్నాయి కదా. ఇలా పసుపు కుంకుమలతో అయితే మనమైతే పెట్టేసుకోవచ్చు అనమాట ఒత్తులకి. ఇలా పెట్టుకున్నామంటే చాలా బాగుంటాయండి. అలాగే పువ్వొత్తుల్ని మీరు ఎలా చేస్తారు, ఇంత ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చా అనేది కూడా కమెంట్ చేయండి. ఇలా చేసామంటే మనకి ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇంత బాగా ఇంత అందంగా చేసుకోవచ్చు. ఇంకా ఇవి వెలిగించామంటే చాలా చాలా బాగుంటుంది అనమాట. ట్రై చేయండి. ఈ ఒక్క గరిటె ఉంటే ఇలా ఒత్తుల్ని పెద్దగా చేసుకున్నామంటే మనకి బాగా వెలుగుతాయి అన్నమాట. ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. సో ఇవండి ఈరోజు టిప్స్ అన్ని నచ్చాయా? నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి. మన ఛానల్లో ఇంకా చాలా రకాల టిప్స్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరికీ బాయ్.